హలో ఫ్రెండ్స్, హాయ్. మీ పేరు? హేమాంష్. హేమాంష్. జతిన్. జతిన్. నా పేరేంటో తెలుసా మరి? తెలుసు. ఓకే, నా పేరు వచ్చేసి యోగేష్. ఓకే, అండ్ ఐమ్ ఫ్రమ్ యూట్యూబ్ ఛానల్. మా ఛానల్ వచ్చేసి మీతో కాసేపు. మరి మీతో కాసేపు నేను మాట్లాడచ్చా? మీరు ఫ్రీగా ఉన్నారా? ఏం చేస్తున్నారు ప్రెసెంట్ ఇప్పుడు నార్మల్ గా? అంటే ఇప్పుడు స్కూల్ స్టడీయింగ్. స్కూల్ స్టడీయింగ్. ఏ స్కూల్? ఆర్బిఎస్. ఆర్బిఎస్ ఎక్కడ ఉంది అది? కర్మన్ ఘాట్. కర్మన్ ఘాట్. ఇద్దరు ఒకటే స్కూలా? మీ ఇద్దరు బ్రదర్సా? ఎస్. మూవీస్ చూస్తా ఉంటారా? మీ ఫేవరెట్ మూవీ రీసెంట్ గా చూసిన మూవీ ఏంటి? రీసెంట్ గా రౌడీ బాయ్స్. రౌడీ బాయ్స్. రౌడీ బాయ్స్ చూసారా? మీరు రౌడీ బాయ్సా లేకపోతే గుడ్ బాయ్సా? గుడ్ బాయ్స్. గుడ్ బాయ్సా? మరి రౌడీ బాయ్స్ ఎందుకు చూసారు? రౌడీ బాయ్స్ అది మూవీ కదా, జస్ట్ క్యాజువల్ గా. జస్ట్ క్యాజువల్ గా చూసారు అనమాట. సో కర్మాన్ ఘాట్ నుంచి ఇప్పుడు మీరుండే ఏరియా ఏంటో తెలుసా మీకు? ఎక్కడ ఇది మీరుండే ఏరియా ఏంటి? సూరారం. సూరారం. సో మరి కర్మాన్ ఘాట్ నుంచి సూరారం వచ్చారా మీరు? ఎందుకు? ఇక్కడ మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు ఉంది, మా అమ్మమ్మ వాళ్ళు. ఓకే, అంటే దసరా హాలిడేస్ కి వచ్చారనమాట. గ్రేట్. ఓకే, మీరు ఇప్పుడు ఏ క్లాస్ అవుతున్నా అన్నారు? థర్డ్ క్లాస్. థర్డ్ క్లాస్. నువ్వు? ఫోర్త్ క్లాస్. ఫోర్త్ క్లాస్. ఓకే, మీ ఫేవరెట్ సబ్జెక్ట్ ఏంటి? నా ఫేవరెట్ వచ్చేసి సైన్స్. సైన్స్. సైన్స్ ఎందుకు? ఎందుకంటే సైన్స్ లో చాలా యాక్టివిటీస్ ఉంటాయి, లైక్ కల్చరల్, ఇంకా దానిలో పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ అయితే అలా, అందుకే నాకు సైన్స్. దెన్ హేమాంష్ జతిన్ నీ పేరు? హేమాంష్. హేమాంష్, సో నీ ఫేవరెట్ సబ్జెక్ట్ ఏంటన్నా? మ్యాథ్స్. మ్యాథ్స్. ఓహో, మ్యాథ్స్ అంటే ఇష్టం అనమాట. మ్యాథ్స్ లో చాలా ఫాస్టా క్యాలిక్యులేషన్స్ లో? కొంచెంగా స్లో. నాకు అర్థం కాలేదు సార్. ఒక క్వశ్చన్ నీకు. 5+4 ఎంత? 5+4 5 + 4 9. గ్రేట్. 5+5? 5+5 10. 7+3? 7+3 10. గ్రేట్. క్లాప్స్ కొట్టు మీ తమ్ముడు కోసం. సో జతిన్, స్కూల్లో నీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు? నా బెస్ట్ ఫ్రెండా పవన్ సాయాలో కార్తిక్ అని ఒక ఫ్రెండ్ ఉంటాడు, వన్ బెస్ట్ ఫ్రెండ్. ఇంకా దేవాంశ్, ఇంకా తేజస్. బాయ్ ఫ్రెండ్స్ ఏనా? గర్ల్ ఫ్రెండ్స్ లేరా? ఎందుకు గర్ల్ ఫ్రెండ్స్ ఎందుకు లేరు? అంటే అమ్మాయిలు లేరా మీ క్లాస్ లో? ఉన్నారు. మరి ఎందుకు? సిగ్గు కాదు, మమ్మీ వీడియో చూస్తే దొరికిపోతావా? నేను వాళ్ళతో అసలు మాట్లాడవు. గుడ్ బాయ్ అన్నమాట. మాట్లాడతా, కాకపోతే అప్పుడప్పుడు మాట్లాడతావు. నువ్వు సిగ్గుపడుతున్నావు ఏంటి? సరే ఇప్పుడు చెప్పు, నీకు నీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు? తువిక్స్. అబ్బాయా? అమ్మాయి కాదా? అమ్మాయి లేరా? నేను చెప్పు. భవన్య. ఓకే, ఈ ఫ్రెండ్ మరి ఈ వీడియో మీ ఫ్రెండ్ ఎవరైతే భవన్య అని చెప్పేస్తున్నావో తను కూడా ఈ వీడియో చూస్తుంది మరి తర్వాత. ఓకేనా? ఓకే, తనకు హాయ్ చెప్పు. హాయ్ భవన్య. అక్కడ కెమెరాని చూసి చెప్పాలి. హాయ్ భవన్య. ఇంకా ఎవరి పేరు చెప్పావు? తువిక్స్ కూడా హాయ్ చెప్పు. హాయ్ తువిక్స్. నా వీడియో చూడని చెప్పు. మీతో కాసేపు వీడియో చూడు. మీతో కాసేపు ఛానల్లో మా వీడియో చూడని చెప్పి నీ ఫ్రెండ్కి చెప్పు. మీతో కాసేపు ఉండే ఛానల్లో ఇప్పుడు మేము చేసే వీడియోస్ లో వీడియోస్ అన్ని చూడాలి. ఓకే, గ్రేట్. సో మీ ఫ్రెండ్స్ పేరు చెప్పారు. ఇప్పుడు కమింగ్ టు ది నెక్స్ట్ క్వశ్చన్, మీ ఫేవరెట్ టీచర్ ఎవరు? నీ ఫేవరెట్ టీచర్? నా ఫేవరెట్ టీచర్ మ్యాథ్స్ టీచర్. నీ ఫేవరెట్ సబ్జెక్ట్ వచ్చేసి సైన్స్, బట్ మ్యాథ్స్ టీచర్ అంటే ఇష్టం నీకు, అంతేనా? ఎందుకు మ్యాథ్స్ టీచర్ అంటే ఇష్టం? నీతో క్లోజ్ గా ఉంటుందా? అంటే ఏ విధంగా? అంటే సీరియస్ టైంలో సీరియస్ గానే ఉంటుండే, ఎగ్జామ్స్ టైంలో, నార్మల్ టైంలో అలా ఫన్నీ క్లాస్ తీసుకుంటారు. మరి జతిన్, సారీ హేమాంష్, రైట్? యా, మీ పేరు నేను కన్ఫ్యూజ్ అవుతున్నాను. సో హేమాంష్, చెప్పు, నీ ఫేవరెట్ టీచర్ ఎవరు? మ్యాథ్స్ టీచర్. మీకు సార్స్ ఉండరా? ఓన్లీ టీచర్సే. నీకు మ్యాథ్స్ టీచరే ఇష్టం నీకు? ఓకే, మ్యాథ్స్ టీచర్ ఎందుకు ఇష్టం? నేనేమన్నదా? ఏమనదు. ఇంకా క్లాస్ లో ఉన్న అందరినీ ఫన్ చేపిస్తుంది, అందరినీ నవ్విస్తుంది. ఓకే ఫైన్, గ్రేట్. లాస్ట్ క్వశ్చన్, మీ ఫేవరెట్ గేమ్ ఏంటి? మీరు బాగా ఎంజాయ్ చేసే గేమ్ ఏంటి? ఫేవరెట్ గేమ్ వచ్చేసి క్రికెట్. ఆడతారా మీ స్కూల్లో రెగ్యులర్ గా?
రెగ్యులర్ గా కాదు, కాకపోతే అప్పుడప్పుడు. అప్పుడప్పుడు ఆడుతా ఉంటారు. ఓకే, నువ్వు బ్యాట్స్మెనా బౌలరా? యాక్చువల్లీ రీసెంట్ గా మా స్కూల్లో క్రికెట్ ఆడిపించారు, ఓకే. కాకపోతే నేను ఏంటంటే బ్యాడ్ లక్ అబ్సెంట్. ఓ షిట్. కాబట్టి నా ఫ్రెండ్స్ ఆడి నాకు ఓ షిట్ అను. ఓ షిట్. సో ఆడలేదు మరి నువ్వు? ఓకే, ఆడుంటే బాగా ఆడేటోడు అనమాట. బ్యాట్స్మెన్ బౌలర్ చెప్పలేదు ఇంతకి? బ్యాట్స్మెన్, బౌలర్, వికెట్ కీపర్, ఫీల్డర్, ఆల్ రౌండర్ అనమాట నువ్వు. గ్రేట్. మరి హేమాంష్ నువ్వు? ఖోఖో. ఖోఖో గేమ్ ఆడుతావు. ఖోఖోలో ఎంతమంది ప్లేయర్స్ ఉంటారు? 10 or 20 members. 10 or 20 మెంబర్స్ ఉంటారా? మీ స్కూల్లో 20 మెంబర్స్ తో ఆడతారా ఖోఖో? నాట్ 10 members. 10 మెంబర్స్ ఆడతారు. అక్కడ కెమెరాని చూసి మాట్లాడాలి నువ్వు. నువ్వు ఇటు చూసి మాట్లాడుతుంటే నీకు ఎవరైనా ఆన్సర్ చెప్తున్నారేమో అనుకుంటారు కదా. ఆన్సర్ చెప్తున్నారు నీకు ఎవరైనా వెనక నుంచి? చెప్పట్లే కదా. మమ్మీకి డాడీకి గానీ ఇద్దరిలో ఎవరికి ఎక్కువ కోపం తెప్పిస్తా ఉంటారు, ఎవరికి ఎక్కువ టార్చర్ చూపిస్తా ఉంటారు, ఎవరిని ఎక్కువ ఏడిపిస్తా ఉంటారు? మమ్మీని ఏడిపిస్తారు. ఎందుకు? డాడీ అయితే హల్లు మనోడు వీక్తాడనా? నువ్వు కూడా అయితే మమ్మీని ఎక్కువ ఏడిపిస్తావా? ఎందుకట్లా? ఎందుకంటే డాడీ దగ్గర పోయినాక మనకి రీసెంట్ గా బిజీ ఉంటాడు. ఇక అలా ఓవర్ యాక్షన్ చేస్తే పట్టమని వీక్తాడు. ఎప్పుడైనా పట్టమని వీకెండ్ రీసెంట్ టైమ్స్ లో? చాలా టైమ్స్. చాలా సార్. ఎక్కడ కోపం తెప్పియొద్దు. కోపం తెప్పించద్దు అంటే నార్మల్ గా ఏం కొట్టాడు, కాకపోతే అల్లరి చేస్తాం కదా. అవును. అప్పుడు ఇంకా కొడతాడు అనమాట. ఎందుకంటే మేము ఎప్పుడు ఆడుకుంటాం కదా, ఆడుకుంటాన వీడు మధ్యలో వస్తాడు మా ఫ్రెండ్స్ తో వచ్చి ఒక చిచ్చు పెడతాడు. స్కూల్లో కాదు, ఇంట్లోనే. ఇంట్లో మా ఫ్రెండ్స్ వస్తారు ఆడుకోవడానికి. ఓకే ఓకే. స్కూల్ ఫ్రెండ్సా? అపార్ట్మెంట్ ఫ్రెండ్సా? స్కూల్ ఫ్రెండ్స్. ఓకే. సో మరి అన్నయ్యని బాగా రెచ్చగొడతా ఉంటావు, అన్నయ్యని కలుపుతా ఉంటావు అనమాట నువ్వు. నీకు అది ఇష్టం అలా ఉండడము? ఇష్టమే. మళ్ళీ కలిసిపోతా ఉంటారా తొందరగా? నైస్ నైస్ నైస్. అయితే ఇంట్లో మమ్మీ వాళ్ళని ఏడిపిస్తారు, మీరు కొట్టుకుంటారు, మళ్ళీ కలిసిపోతారు. ఫైన్, ఇట్స్ వెరీ నైస్ టాకింగ్ టు యూ. ఇద్దరు కూడా చాలా బాగా మాట్లాడారు. మా ఛానల్ పేరు గుర్తుందా? ఇంతకు ముందు ఎప్పుడైనా మా ఛానల్ వీడియోస్ చూసారా? నిజంగా? దీని మీద ఒక చిన్న క్వశ్చన్ మీకు టెస్ట్ చేస్తున్నాను అనమాట. మా ఛానల్ చూసే అన్నారు కదా, ఫస్ట్ టెస్ట్ నేను ఆల్రెడీ ఇంతకు ముందు 2-3 సార్లు చెప్పాను, మీరు కూడా మీ నోటితో చెప్పారు. స్పష్టంగా క్లియర్ గా మా ఛానల్ నేమ్ ఏంటో చెప్పండి. నాతో ఒక్క మాటతో లేచి 2 జేబులు చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. నీతో కాసేపా? నువ్వు? మీతో కాసేపు. నాతో కాసేపు కాదు, మీతో కాసేపు. చెప్పు. మీతో కాసేపు. మా ఛానల్ పేరేంటి? మీతో కాసేపు. మరి మీతో కాసేపు మా ఛానల్ ని చూసే అన్నారు కదా. మరి నేను ఇప్పటి వరకు చేసిన వీడియో చాలా తక్కువ, ఎందుకంటే నేను రీసెంట్ గా ఛానల్ ఓపెన్ చేశాను కాబట్టి. మరి మా ఛానల్లో మీరు చూసిన వీడియోస్ లో ది బెస్ట్ అంటే మీరు నవ్వుకున్నది ఏదైతే ఉందా, ఏదైనా ఒక వీడియో ఉంటుంది కదా, అలా ఉందా? అనిపించిందా? అనిపించలేదా ఎప్పుడైనా? అనిపించింది. సో నవ్వుకున్నావు కూడా. సో ఏ వీడియో మీకు బాగా నచ్చింది? ఏ వీడియో మీరు బాగా నవ్వుకున్నారు? అదే మీరు ఆఫీస్ లో కొంతమంది బాయ్స్ తో వీడియో చేస్తాగా, బాయ్స్ తో కూడా నేను చాలా మందితో చేశాను. ఆ బాయ్స్ తో చేసిన వీడియోస్ లో ఏ వీడియో మీకు బాగా నచ్చింది? లైక్ అందులో ఏదైనా చిన్న డైలాగ్, నేను అడిగినది గానీ వాళ్ళు చెప్పింది గానీ. మీరు ఎందుకు ఐడి కార్డ్స్ వేసుకుంటారు? మీరు దాన్ని మీరు బాగా ఎంజాయ్ చేశారు ఆ వీడియోని? సో ఎలా మీకు మా ఛానల్ వీడియో ఎలా దొరికింది? ఎవరైనా చెప్పారా లేకపోతే ఎలా? ఎవరు చెప్పలేదు. నేను రీసెంట్ యూట్యూబ్ చూసుకుంటే అక్కడ ఒక ఛానల్ అనిపించింది, మీతో కాసేపు. ఓ ఫెంటాస్టిక్. నా ఛానల్ ఇంకా ఎక్కడికి వెళ్ళట్లేదు అనుకుంటున్నాను, చిన్నపిల్లల దగ్గర కూడా వెళ్ళిపోయింది అనమాట. సో అందుకనే చిన్నపిల్లలతో కూడా వీడియో చేయాలని చెప్పేసి నేను ఫిక్స్ అయ్యాను. సో ఫస్ట్ మన ఛానల్లో నేను చేసే ఫస్ట్ వీడియో అనమాట చిన్నపిల్లలతోటి, అది మీతోటే. సో మన ఛానల్లో అతి తొందరలోనే మీ వీడియో పోస్ట్ అవబోతుంది. సో చూస్తారు కదా. చూసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తో షేర్ చేయడంతో కాకుండా దాంతో పాటు ఏం చేయాలి? లైక్ చేయాలి, షేర్ చేయాలి అండ్ కామెంట్ చేయాలి. ఫైనల్ గా అసలు మర్చిపోయారు మీరు, సబ్స్క్రైబ్. గ్రేట్. జతిన్ క్లాప్స్. ఎందుకు చెప్పు? సబ్స్క్రైబ్ చేయాలి. ఓకే. సో మీరు మంచి ఆన్సర్స్ ఇచ్చినందుకు, మీరు నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవాలని చెప్పినందుకు, నేను మీకు ఇచ్చే ఒక చిన్న గిఫ్ట్ కాదు, ఏమంటారు, చాక్లెట్. ఫర్ యూ 1 చాక్లెట్ అండ్ ఫర్ యూ 1 more చాక్లెట్. ఓకే. థ్యాంక్ యూ వెరీ మచ్ గైస్.
ఇట్స్ వెరీ నైస్ టాకింగ్ టు యూ. బాగా చదువుకోవాలి, మీ మమ్మీ డాడీ వాళ్ళని బాగా ఏడిపించాలి, బాగా ఫైట్ చేయాలి. ఓకే, స్టడీస్ లో కూడా అలాగే బాగా చదువుకుని, మీరు డ్రీమ్ ఏంటి? మేనేజర్, హోటల్ మేనేజర్. హోటల్ మేనేజర్, గ్రేట్. మీరు జతిన్? టు బికమ్ ఏ డాక్టర్. టు బికమ్ ఏ డాక్టర్. ఇద్దరికి కూడా గ్రేట్ అంబిషన్. మీ ఇద్దరు మంచి గోల్స్ ఉన్నాయి. ఈ గోల్స్ ని మీరు రీచ్ అవ్వాలి. అలా దానికన్నా ముందు ఏం చేయాలి? మంచి చదువుకోవాలి కదా. చదువుకుంటారు కదా. సో ఫ్రెండ్స్, వీడియో అయితే చూసారు కదా. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. మా పిల్లలు మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో మీకు చాలా క్యూట్ గా అనిపించి ఉండొచ్చు. సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, కమెంట్ అండ్ ఫైనలీ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మీతో కాసేపు.